దాని ప్రకారం జీవించడం కూడా ఇది కూడా ఆరాధనలో భాగమే. ఎవరైతే ఉపవాసాలు ఉండలేమని అని ఎటువంటి బాధలు ఉన్నాయో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు, ఎవరెవరు ఉండొచ్చు, ఎవరెవరు ఉండలేరు, ఉండలేనటువంటి వారు వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ తర్వాత ఏం చేయాలి, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పబడ్డాయి ఖురాన్లో కూడా హదీసుల్లో కూడా. వాటి ప్రకారం అల్లాహ్ ఇచ్చిన నియమతల్ని మనం స్వీకరించడం కూడా అల్హమ్దులిల్లాహ్ ఆరాధనలో భాగాలని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఉపవాసంలో ఉన్నప్పుడు భార్యాభర్తలు మరి కలిసి రమ్మించకూడదు. పగటి సమయంలో, రాత్రిపూట అయితే వాళ్ళ ఇష్టం. అదేవిధంగా మరణం ఉన్నటువంటి వ్యాధి, ఏదైనా వ్యాధి ఉండి ఆ వ్యాధి వల్ల మరణానికి ఇక మేము ఉపవాసం ఉంటే చచ్చిపోతాం అనేటటువంటి వ్యాధి ఏదైనా ఉంటే, నిజంగా అటువంటి వ్యాధి ఉంటే వారి గురించి ఒక లెక్క ప్రకారం అన్నపానీయాలు, దాన ధర్మాలు మరి వీటికి సంబంధించి ఒక లెక్క చెప్పబడింది. ఇది కూడా మనం ఇన్షాల్లా ఖురాన్ మరియు హదీస్లో కూడా చెప్పబడింది. ఇది కూడా ఇంతకుముందే తెలుగు బుఖారీలో మనం చెప్పుకోవడం జరిగింది ఈ యొక్క విషయాలన్నీ కూడా. ఇంకా స్త్రీలు ఎవరైతే పీరియడ్స్లో, ఋతుస్రావంలో, డేట్లో ఉంటారో అటువంటి వారు సంవత్సరంలోని ఇతర దినాలలో ఈ యొక్క ఉపవాసాలు పూర్తి చేసుకోవాలని, అదేవిధంగా 7 సంవత్సరాలు నిండిన పిల్లల్ని ఎలాగైతే మనం నమాజు చేయాలని చెప్పి ఇస్లాంలో చెప్పడం జరిగిందో, అలానే సహాబాలు కానీ ఇతరులు కానీ మరి చిన్నప్పటి నుంచే వారి యొక్క పిల్లలకి ఈ యొక్క ఉపవాసాల గురించి ట్రైనింగ్ ఇచ్చేవారు అనమాట. ఉపవాసం ఉన్నామని గొప్పలు చెప్పుకోకూడదు. ఎందుకంటే గొప్పలు చెప్పుకుంటే ఏమవుతుందో ఖురాన్లో 107వ సూరత్ చదివితే కనుక మీకే అర్థమవుతుంది. నేను ఆ సూరత్ చదివి వినిపిస్తాను చివరిలో. మరి ఇంతే కాకుండా ఎతేకాఫ్ కూడా ఉంది. ఈ యొక్క రంజాన్లో ఎతేకాఫ్ కూడా ఉంది. ఎతేకాఫ్ చాలా విలువైనటువంటి ప్రాముఖ్యత కలిగింది. ఎతేకాఫ్ గురించి నేను కొన్ని హదీసులు చదివి వినిపిస్తాను. ఎవరైతే ఎతేకాఫ్ ఉంటారో వాళ్ళకి అల్హమ్దులిల్లాహ్ ఎతేకాఫ్ రంజాన్లోను తర్వాత కూడా ఉంది. తర్వాత రోజుల్లో కూడా, అంటే కొంతమంది మొక్కుకుంటారు అల్లాని మేము ఎతేకాఫ్ ఉంటామని. అందుకే మస్జిదులు ఈ యొక్క అమీర్లుగా, సదరులుగా, నాయకులుగా ఎవరైతే ఉన్నారో వారికి ఇటువంటి జ్ఞానం తెలిసి ఉండాలి. ఎవరైనా ఎతేకాఫ్ ఉంటామని మస్జిదులో అడిగినప్పుడు వారు పర్మిషన్ ఇవ్వడం మంచిది. వారి యొక్క డీటెయిల్స్, ఆధారో లేకపోతే ఏదైనా డీటెయిల్స్ తీసుకొని మరి ఆ యొక్క మస్జిద్లో వారికి ఆ యొక్క రాత్రిపూట మరి ఆ యొక్క ఎతేకాఫ్ పూర్తి చేయడం కోసం పర్మిషన్ ఇస్తే అల్హమ్దులిల్లాహ్ ఇది కూడా ఆరాధనలో భాగం. ఇక మరి రంజాన్లో కూడా ఈ యొక్క ఎతేకాఫ్ గురించి చెప్పడం జరిగింది, ఇతర రోజుల్లో కూడా సంవత్సరంలోనే. ఇక ఎతేకాఫ్ మస్జిద్లోనే చేయాలి, ఇంట్లో చేస్తే కుదరదు. మరియు ఎతేకాఫ్ అంటే ఏమిటి? ప్రపంచంలో ఉన్న బంధువులకి, అవసరాలకి, ఆశలకి, ఆలోచనలకి, అలవాట్లకి వీటన్నిటికీ దూరంగా ఉండాలి. వీటన్నిటిని కుర్బానీ చేసేయాలి. మనం భయభక్తులతోటి అల్లాను ఒంటరిగా ప్రత్యేకంగా ఆరాధించే పద్ధతి ఈ యొక్క ఎతేకాఫ్ పద్ధతి.